హలో అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీరు మీ ఇంట్లో సంక్రాంతి చేసేసుకున్నారా? మాకైతే అయిపోయిందండి, పూజ అయిపోయింది. నేను మీకు ముందు చెప్పాను కదా, వంట చేసినప్పుడు అంతా గలీజ్గానే అందరు ఉంటారు. ఇప్పుడైతే రెడీ అయిపోయామండి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో మళ్ళీ ఇటు బయటికి వెళ్ళడం అని చేసి ఉంటాం కదా. మళ్ళీ బట్టలు మార్చుకొని కాలు చేసి కడుక్కొని దండం పెట్టుకొని మా పూజ అయితే అయిపోయిందండి. అండ్ మా చిట్టి పాప ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి చూసి. హాయ్ చెప్పు. హలో అందరికీ. హలో. అమ్మ డాన్స్ చూడండి, డాన్స్. అండ్ మేమైతే తింటున్నామండి అందరము. అండ్ షార్ట్ వీడియోలో మీరు చూస్తుంటారు కదా, అంటే మా షార్ట్ వీడియోలో అంటే గిన్నెలో మేము నాన్ వెజ్ పెట్టాము. సో మా ఇంట్లో మేము నాన్ వెజ్ కూడా పెడతామండి. ఏమో మాలా చాలామంది చేస్తుంటారేమో, కానీ చాలామంది పెట్టరు ఈరోజు. కానీ మేము పెడతామండి. దేవుడికి పెట్టము, కాకపోతే మనం ఈరోజు మన పెద్దలకు కూడా మనం పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళ కోసమైనా వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి ఇష్టమైనవన్నీ మనం పెట్టుకుంటాము. అయితే మా అమ్మమ్మ ఏమైతే తినేదో, ఏం తాగేదో, ఏమి ఇష్టమో అన్నీ ఇవాళ పెడతామన్నమాట. కాకపోతే ఒకటి ఏంటంటే మాకు సాడ్గా ఉంది ఏంటంటే ప్రతి సంవత్సరం మేము బట్టలు కూడా పెడతామండి. కాకపోతే ఇప్పుడు మాకున్న స్థితి కొంచెం డౌన్లో ఉంది, బాగాలేదు. ఎందుకంటే ఒకరికి పెడితే ఒకరు పెట్టకుండా ఉంటే అది మంచిది కాదు కదా, అందరికీ పెట్టాలి. అలాగని చెప్పేసి మేము పిల్లలకు కూడా ఈ బట్టలు మీరు నా వీడియోలు చూసుంటారు, మేము కూడా కొనుక్కోలేదు. ఎందుకంటే మరి పెద్దలకి కొనకపోయినప్పుడు మేము కూడా పెట్టుకోకూడదు కదా, తప్పు కదా. పాపకు కూడా చిన్న అమ్మా ఇద్దా దా 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 అదిగో చూడండి, పాప ఏడుస్తుంది చూడండి. అండ్ ఇంట్లో కదండి వీడియోస్ చేస్తున్నాము, అందుకే లైట్ పెట్టాను. చాలా పెంకు అవుతుంది పాప, తినట్లేదు. అందరూ తిన్నారండి, కాకపోతే ఇంకా నేను తినలేదు. ఈ చిట్టుపండుకి తినిపించిన తర్వాత చూడండి, డిజిటల్ పిల్లలు ఫోన్లో అన్నీ చేస్తుంది. చిన్ను హాయ్ హలో హలో రైస్ కొద్దిగా హార్డ్ అయిపోయిందని చెప్పి నేను మిక్సర్ చేశానండి. దీనిలో కొంచెం యాడ్ చేసి ఇలాగా అరటాకులో కానీ ఇలా ఇస్తరాకులు ఏదో వేస్తామండి. ఎందుకంటే ఇందులో వేస్తేనే మనకి దేవుడికి నైవేద్యం ఎక్కినట్టు ఏదో అంటారు. నాకు పెద్దగా తెలియదు, ఇప్పుడు ముసలిదాన్ని కాదు. కాకపోతే ఏంటంటే మన పెద్దలు ఇలాగా నిర్ణయించుకొని చేశారు, దానికి ఫాలో అయిపోతుంది. గ్యాస్ మేమైతే లంచ్ చేసేసామండి, అయిపోయింది. నేను అది స్కిప్ చేశాను, నాకు చాలా దగ్గు వచ్చేసింది ఎక్కువ, చాలా అసలు గొంతు పట్టేసి. ఎవరికైనా నోజ్ బ్లాక్ వద్దులాగా నాకు చెవులు బ్లాక్ అయిపోయినాయి అంటే నాకు తక్కువ వినపడుతుంది. నిన్నటి నుంచి చలి ఎక్కువ అయిపోయింది. అయితే మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, చూసారా, పూజ అయిపోయింది. ఇంకా మేము ఏమేమి పెడతాము అవన్నీ మీకు చూపిస్తామండి. ఇప్పుడు మా తాతయ్య అనుకోండి, వాళ్ళకి సిగరెట్ అలవాటు ఉంటే అది పెడతాము. మందు తాగుతాం అనుకోండి, మందు కూడా పెట్టాలి. అలాగే మా అమ్మ చూడండి, పెట్టినామని చెప్పు అంట. సరే ఇప్పుడు చూపిస్తాం. ప్లేట్ అండి, చూసారా, మందు, బీడీ. అప్పుడు బీడీ కదా ఎక్కువ తాగేవారు. ఇది మా అమ్మమ్మకి ఇల్లు వేసుకుండేది. ఇది గుడాకు అండి. గుడాకు అంటే మీకు తెలుసా? ఏమో నాకు దానికి ఇంకా వేరే పేరు నాకు తెలియదు.
ఇలాగా ఇది మా వారికి అంటే అదే ఎలా చెప్పాలో నాకు తెలీదు, మా అత్త అని అంటాం కదా, మా అత్త వాళ్ళకి అదే మా తాతయ్యకి 2 భార్యలు అనమాట. అదే మా వారుల మాటమ్మ వాళ్ళకి ఒక కూతురు ఉండదు అనమాట, తను చనిపోయింది. సో ఆడపిల్ల కదా, పసుపు కుంకుమ గాజులండి పెట్టాము, పువ్వులు ఇలా అందరికీ మేము పెట్టుకున్నామండి పెద్దలకి. మరి మీరు సంక్రాంతికి ఇలా పెద్దలు పెట్టుకుంటారో నాకు తెలియదు. మా ఇంట్లో అయితే ఇది ఫస్ట్ నుంచి జరుగుతుందండి. అలాగే మన దేవుడికి కూడా ఇలా పెట్టుకున్నామండి. నాకు తెలిసింది నేను చేశాను, మళ్ళీ చెప్పడానికి అమ్మ ఉంది కాబట్టి అమ్మ ఎలాగైతే నేను ఏదైతే మర్చిపోయానో అదా చెప్పడం, అమ్మ ఏం చెప్తే నేను చేయడం, అలా ఇద్దరు కలిసి చేసుకున్నామండి. అయితే ఇలాగ మనము అప్పుడు వంటలు అవన్నీ పెట్టకపోతే ఏమేమో అవుతాయని అంటారు. మళ్ళీ ఏంటంటే ఇంతకుముందు వంటలు చేసినప్పుడు అండి ఇలా నోటికి గుడ్డు కూడా కట్టేసుకున్నారు, మాట్లాడితే ఉమ్ము తుల్లిపోద్దు కదని చెప్పేసి. కానీ ఇప్పుడు అది చేయట్లేదు, కానీ అవి అసలు మనం టచ్ కూడా చేసి నాకూడదు. ఇప్పుడు మనకి ఎలాగైతే అలవాటు ఉంటుందో టేస్ట్ చూస్తాము, టేస్ట్ కూడా చూడకూడదు. మనము ఒక అంచనా ప్రకారం ఏదైతే ఉప్పు కారం పసుపు వేస్తామో అలాగే వేసుకోవాలి. అమ్మ ఇప్పుడు ఒకవేళ నాకు ఇష్టం అనుకో, అంటే ఇప్పుడు టేస్ట్ చూస్తే ఏడవుతుందమ్మా. అప్పుడు ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎవరి మీద ఫోన్ వేసి చెప్తారు ఎంగిల్ చేసింది అనేసి. కాదు ఒకసారి మన ఇంట్లో ఏదో గారెలు చేసారు కదా, గారెలు చేశారంటే ఏదో కొంచెం ఎంగిల్ అయిపోయింది అనుకోండి, గారెలోనే ఇంకేదైనా చేసినప్పుడు నూనె వంటలు కళాయికి అంటేసివి అనమాట, పైకి రాకుండా, అంటే మంచిగా రావన్నమాట అలాగనమాట. అందుగురంటే మా ఇంట్లోనే ఎవరైనా చిన్నపిల్లలకు కూడా ఎవరు. మళ్ళీ ఒకసారి నూనె కూడా తెరవడం నాకు నోజ్ బ్లాక్ అయిపోయిందండి మాట్లాడుతుంటే, నాకే నవ్వు వచ్చేస్తుంది. అమ్మ గుర్తుంది ఒకసారి నూనె తిరగబడిపోయింది, కళాయితో నూనె తిరగబడిపోద్ది, చెయ్యిలు కాలిపోతాయి, లేకపోతే నూనె మీద వెళ్ళి అగ్గొచ్చేస్తుంది అండి. ఇలాంటివి మా ఇంట్లో జరుగుతుంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా మేము పండుగలు ఇవన్నీ చేసుకుంటుంటామండి. అది అంటే అమ్మ మాట ఏంటంటే సంవత్సరానికి ఒక రోజు కదా, మనం అన్నిటినీ సరిగ్గా ఫాలో అయ్యి చేసుకుంటే మనకి మన పిల్లలకి మన ఇల్లు శాంతి అంత బాగుంటుందని చెప్పి అమ్మ మాట. మా కిచెన్ చూడండి సూపర్గా ఉంది. సామాన్లు అయితే టైం అయిపోతుంది కదా మనకి ఇప్పుడు. అయితే ఇప్పుడు సంక్రాంతి 12 తర్వాత ఉంటుందని చెప్పారు కదా, అయితే అయినా కూడా మనం భోజనం టైంకి మనం అక్కడ భోజనాలు పెట్టేయాలి అని చెప్పేసి హడావిడిగా చేసామండి. దాంట్లో పాపలు వేసిందండి, ఇంకా అంతే శంఖ ఎక్కింది, శంఖ మరి దిగదు అలాగా అయింది. ఇప్పుడు అమ్మ ఫ్రీ అయింది చూడండి. ఏం చేస్తాం చెప్పండి, ఇంట్లో విజయ్ పండగ కదా, అమ్మాయి ఒకదే అయిపోతుంది. కొంచెము జలుబు బాగా చేసింది కాబట్టి చెవులు కూడా వినిపించింది తక్కువ అయిపోయింది ఈరోజు. మాకు మేము పనులు చేసుకుంటుంటే మధ్యలో ఒక కామెడీ అయిపోతుంది. ఏంటి తెలుసా, మా వారు మా అమ్మ ఏదో మాట్లాడుతున్నారు నాతో, అంటే నాకే చెప్తున్నారు, నాకు వినపడక వీళ్ళు నవ్వుకుంటున్నారు. ఇలా ఉంటుంది అన్నమాట ఫన్నీగా. అయితే అయిపోయిందండి, మాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఏంటంటే బట్టలు పిల్లలకి కూడా కొనుక్కోలేకపోయామండి. ఇప్పుడు కొనుక్కోగలము, మీరు అనుకోవచ్చు ఎందుకు కొనుక్కోలేదని, కానీ పెద్దలకి మనం బట్టలు పెట్టాలి కదా, వాళ్ళకి పెట్టకుండా మనం కొనుక్కుని వేసుకుంటే మళ్ళీ చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏదైనా అయ్యిందనుకోండి, అదే అంటారు కదా, ఏదో సామెత ఉంది, బతుకుంటే బఠానీ తిని బతకొచ్చని. బతుకుంటే ఎన్నైనా బట్టలు వేసుకుంటాం. ఈరోజు ఏమైపోయిందిలేండి. మీ ఇంట్లో చేసుకున్నారు సంక్రాంతి నాకు కామెంట్ చేసేసేయండి. అండ్ నా వీడియో మీరు కంటిన్యూ చూస్తున్నారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మంచి ప్రేమ కూడా ఇస్తున్నారండి. నా షార్ట్ వీడియోస్కి మంచి కామెంట్స్ చేస్తున్నారు, అక్కలు తమ్ములు అనుకుంటూ చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. బాయ్ అమ్మ, బాయ్ చేసింది, బాయ్. మా సంక్రాంతి అయిపోయింది. హ్యాపీ సంక్రాంతి అండి. అదండి, మా అమ్మ కూడా హ్యాపీ సంక్రాంతి అన్నది, అమ్మకు కూడా హ్యాపీ సంక్రాంతి విష్ చేసేసేయండి. బాయ్. తర్వాత ఏంటో ప్లాన్స్ మీకు చెప్తాను.